is Razu, network engineer, a senior SOC analyst with us. Her name is Pujita. So we are going to discuss about what are the SOC positions and placements and salaries. These are things we are going to discuss about this in this session. So I hope you. So let's discuss with our trainer Pujita. Yeah. Hi Pujita. Welcome to RQ Networks. Yeah. Hey Raju, thank you. Thanks Yeah. for having me, and I'm glad to be here to share how SOC really works beyond just the theory part. I'm Pujita Arigala from Srikalahasti. I currently reside in Bangalore. I work in an MNC. I do hold 12 years of experience in cybersecurity, like which includes NOC for the first 2 years, and then 2 years of Azure Terraform, and then 8+ years into SOC. Totally, you can say 12 years of IT experience. That's all about myself. Yeah. Great. Let's talk about you can say cyber security and hacking awareness, right? And Telugu we can discuss in Telugu. సో చాలా మంది డెమో సెషన్ జాయిన్ అయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ దాని జాబ్లు దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందని మనం దాని గురించి అవేర్నెస్ చెప్తుంటే చాలా మంది ఇంకా సైబర్ సెక్యూరిటీలోంచి హ్యాకింగ్ లోకి వెళ్ళిపోయి హౌ టు హ్యాక్ మొబైల్, హౌ టు హ్యాక్ వాట్సాప్, హౌ టు హ్యాక్ సోషల్ మీడియా అకౌంట్స్. These guys are interested in most of the guys are interested in to see personal things. So, what is the difference between cybersecurity and hacking? Please elaborate in Telugu, very deep and clear, step by step. Sure. See, exactly. This is a common belief that cybersecurity is all about hacking tools అని అందరూ అనుకుంటున్నారు. సి సైబర్ సెక్యూరిటీలో చాలా పార్ట్స్ ఉంటాయి. అది చెప్పుకుంటూ పోతే మనకు ఒక రోజు కూడా సరిపోదు. విఏపిటి మీకు తెలుసు కదా, వల్నరబిలిటీ అండ్ penetration testing together, VAPT, and third party risk management like TRPM and all. And we do have SIM engineering, and we have SOC, which is my domain. And we do also have endpoint security, email security. So we do have multiple things. Cybersecurity is not only about hacking అనమాట. ఇలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సాక్ గురించే తీసుకుంటే, సాక్లో ఏముంటుంది? మోస్ట్లీ మానిటరింగ్ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ గురించి రైట్ డెసిషన్ ఉంటుంది. అంటే మీకు 2016లో వానాక్రీ ర్యాన్సమ్‌వేర్ అని ఒకటి జరిగింది. సో, ఆ ఎగ్జాంపుల్ నుంచి మీకేం తెలుస్తుంది? సాక్ పర్సన్ ఏం చేస్తారు? ఎవరో నీ ల్యాప్‌టాప్‌ని అటాక్ చేశారు విత్ రాన్సమ్‌వేర్ అటాక్, అండ్ దే వర్ ఆస్కింగ్ సమ్ మనీ. నువ్వేం చేస్తావు? వాళ్ళకి డబ్బులు కట్టేసి తీసుకోవాలనుకుంటావు. బీయింగ్ ఎ యూజర్. బట్ ఇఫ్ యూ Yes. హావ్ ఎ సాక్ టీమ్ ఇన్ యువర్ ఎన్వైర్న్‌మెంట్, వాళ్ళుంటే ఏం చేస్తారు? మానిటర్ చేస్తారు. ఎక్కడెక్కడికెళ్ళింది ఈ ట్రాఫిక్, ఇంకా ఎక్కడెక్కడ మన నెట్వర్క్‌లో స్ప్రెడ్ అయిందని చూస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఒక రూల్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎస్ఎంబీ పోర్ట్‌ని హిట్ చేస్తే నాకు అలర్ట్ ఇవ్వు. ఎస్ఎంబీ వాస్ దేర్, రైట్? సమ్ సిగ్నేచర్ వాస్ దేర్. సో, ఆ వల్నరబిలిటీ ఎక్స్‌ప్లాయిట్ అయినప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ పోర్ట్‌ని హిట్ అయినప్పుడు నాకొక అలర్ట్ ఇవ్వండి. నేను మానిటర్ చేస్తాను, అండ్ ఐ విల్ సేఫ్‌గార్డ్ యువర్ ఎన్వైర్న్‌మెంట్. So SOC is all about 24/7 monitoring your environment. Your environment means your routers, switches, networks, laptops, emails, everything అనమాట. సో అవన్నీ మానిటర్ చేసి ఆ పర్టిక్యులర్ కంపెనీని సెక్యూర్ చేయడం అనమాట. హ్యాకింగ్‌కి మనకు సంబంధం లేదు. మీకు ఇన్ కేస్ హ్యాకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా, డిస్‌రిగార్డ్ టు SOC, ఇఫ్ యుడ్ లైక్ టు గో ఫర్ సీహెచ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ చేయండి. పెనట్రేషన్ టెస్టింగ్ నేర్చుకోండి. ఒక ల్యాబ్ సెటప్ చేసుకోండి. యూ కెన్ డూ ఎథికల్ హ్యాకింగ్. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ అదర్ హ్యాకింగ్ స్టఫ్, బట్ ఎథికల్లీ ఇఫ్ యూ వుడ్ లైక్ టు డూ, యూ కెన్ గో ఫర్ సీహెచ్. మొబైల్ హ్యాకింగ్, వాట్సాప్ హ్యాకింగ్, సింగం మూవీలో సూర్య చెప్పినంత ఈజీ కాదు. వాళ్ళ Yes, దగ్గర exactly. చెప్పినంత ఈజీ కాదు. Yes. రాజు, కమాన్ అని చెప్తానే, ఫోన్‌లో చెప్తానే, సార్ మీరు ఇది కోడ్ ఎంటర్ చేసేయండి సార్, వెంటనే నేను హ్యాక్ చేసేస్తాను, విలన్ సర్వర్ డేటా మొత్తం నేను తీసేస్తానంటే కుదరదు. అంత ఈజీ Exactly. అస్సలు కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ఉండాలి. పీటీ టూల్స్ తెలిసి ఉండాలి. పెనిట్రేషన్ టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేమేం చేస్తాం, అటాక్స్ జరగకుండా కాపాడతాం. జరిగేటప్పుడు, రెకాన్ జరిగేటప్పుడు మేము అలర్ట్ చేసి కాపాడతాం. పీటీ ఏం చేస్తారంటే
రాబోయే థ్రెట్స్‌ని అడ్వాన్స్డ్‌గా థింక్ చేసి దే విల్ ట్రై టు హిట్, అటాక్ అవర్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. అలా ఓకే. వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అన్నమాట. సాక్ వచ్చి అంటే ఒక కంపెనీకి వచ్చే అటాక్స్ అన్ని ముందుగా ఐడెంటిఫై చేసి ఒక వచ్చిన అటాక్స్‌ని ఐడెంటిఫై చేసి వాడిని ఐసోలేట్ చేస్తారు. సో, ఎగ్జాక్ట్. హ్యాకింగ్ వచ్చినప్పటికి డైలీ పెనట్రేషన్ టెస్టింగ్‌లో దే కెన్ ప్రాక్టీస్ అన్నమాట. అంతే గదా! ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఓకే. ఓకే. సో, సాక్‌లో పొజిషన్స్ ఎలా ఉంటాయి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? వి కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ లైక్ సో, వాట్ ది హ్మ్. కంపెనీస్ ఆఫర్స్ ఫర్ సాక్ పొజిషన్స్? సీ సాక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఈచ్ లెవెల్ దే విల్ హావ్ ఎ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు L1, L2, L3. నేను L3 అనుకోండి ప్రెజెంట్. ఐయామ్ మోర్ దెన్ ఎన్ L3 బట్ కన్సిడర్ L3. బట్ L1 ఏం చేస్తారు? ఒక అలర్ట్‌ని మానిటర్ చేస్తారు. సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, యూజర్ నేమ్, మెయిల్ అడ్రెస్ అండ్ విచ్ యూఆర్ఎల్ దే హావ్ క్లిక్డ్ ఆ డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఇదేదో సస్పిషియస్‌గా ఉంది అని L2కి పంపిస్తారు. L2 ఏం చేస్తారు? డీప్ డైవ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రివర్స్ ట్రాఫిక్ ఉందా? ఏదన్నా C2 ఉందా? యూఆర్ఎల్ క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళింది? ల్యాబ్‌లోకెళ్ళి చూస్తారు. అవన్నీ చేస్తారు. L2 ఓకే. రెస్పాన్సిబిలిటీస్ అనేటివి చాలా డీప్‌గా ఉంటాయి. అండ్ థట్ ఈస్ వెరీ క్రిటికల్ అన్నమాట. L2 ఓకే. ఆర్ L1 ఎవరైనా క్రిటికలే. దే ఆర్ ఫస్ట్ పీపుల్ ఆఫ్ డిఫెన్స్. అంటే సాక్ అనేది లాస్ట్ పాయింట్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. అంటే ఎలా చెప్పాలి? మన ఎన్విరాన్మెంట్‌ని కాపాడాలంటే మా తర్వాత ఎవరు లేరు. సాక్ తర్వాత ఎవరు లేరు. సో, వి ఆర్ ద పర్సన్స్ అన్నమాట. సో, అలాంటప్పుడు L1, L2, L3 ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. సో, L1 జాబ్స్ అనేవి ఇప్పుడు కొంచెం కనుమరుగవుతున్నాయి. బికాస్ ఆఫ్ ఏఐ హిట్టింగ్ అస్ హార్డ్. బట్ దే విల్ అవును. అగైన్ హ్మ్. రీజనరేట్ అన్నమాట. మళ్ళీ పుడతాయి ఆ జాబ్స్. సో, వి నో నీడ్ టు హ్మ్. వరీ అబౌట్ ఇట్. సో, యాహ్! L2 జాబ్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు C2 కమ్యూనికేషను, రివర్సు, కంటైన్‌మెంటు, ఆ మిషన్‌లో ఏదన్నా మాల్‌వేర్ ఉందంటే దాన్ని నెట్వర్క్ నుంచి బయటికి తీసేసి, ఫోరెన్సిక్‌కి పంపించి, డిలీట్ చేసి, ఆ ఫైల్‌ని ఫోరెన్సిక్‌కి పంపించి, ఈ మిషన్‌లో ఉన్న ఫైల్‌ని డిలీట్ చేసి, అగైన్ యాంటీవైరస్ అంతా రన్ చేసి, అంతా క్లీన్‌గా ఉందని తెలిసాక యూజర్‌కి మిషన్ ఇచ్చేస్తాం. సో, ఇలాగా L2 రెస్పాన్సిబిలిటీస్‌లో ఫిషింగ్ ఉన్నిందనుకోండి, ఆ యూఆర్ఎల్‌ని క్లిక్ చేశారా? యూఆర్ఎల్‌ని క్లిక్ చేసి ఏం చేశారు? క్రెడెన్షియల్స్ ఎంటర్ చేశారా? ఆ క్రెడెన్షియల్స్ హ్యాక్ అయ్యాయా? క్రెడెన్షియల్ డంపింగ్ జరిగిందా? ఇవన్నీ కనుక్కున్నాక ఏం చేయాలి? క్రెడెన్షియల్ రీసెట్ చేద్దామా? లేదంటే సెషన్ టోకెన్స్ ఫ్లష్ చేస్తే సరిపోతుందా? పర్టిక్యులర్ సెషన్ ఫ్లష్ చేస్తే సరిపోతుందా? లేదంటే మనము పాస్వర్డ్ రీసెట్ చేయాలా? లేదంటే అకౌంటే రీసెట్ చేయాలా? యూ నో అకౌంట్‌ని ప్రెజెంట్ డిసేబుల్ చేసి ఏమన్నా చేయాలా? చాలా ఉంటాయన్నమాట. ఇలాగా బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకుంటే L2కి ఇలా ఉంటాయి. ప్రతిరోజు L1, L2, L3 సాక్ లీడ్, సాక్ మేనేజర్ చేసే ప్రతి ఒక్కరు చేసే పని ఒక్కటే. టు సేఫ్‌గార్డ్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ టు uh, analyze the alerts that we are getting triggered in our SIM console. What is SIM? Curada, Splunk ఇవన్నీ సిమ్ కిందకొస్తాయి. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ టూల్స్. ఈవెంట్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ఓకే. ఆల్ టూల్స్ విచ్ ఆర్ లైక్ ఇప్పుడు మనము ఒక 100 మీటర్లు నడవాలంటే మనకేం గావాలి? కాళ్ళు గావాలి. అంత ఇంపార్టెంట్ మనకు సిమ్ టూల్స్. అవి లేకుంటే వి ఆర్ నథింగ్ అండ్ వి కెనాట్ డూ ఎనీథింగ్. వి కెనాట్ గో టు ఈచ్ విండోస్ సర్వర్స్ లాగ్స్ అండ్ అనలైజ్ దెమ్. Right? So SIM ఓకే. does everything. It does correlate. It just takes the logs and correlates the stuff and gives us the alert defaultly. So ఓకే. SOC role ఇదన్నమాట. ఆ తర్వాత అంటే, L3 అంటే ప్రతి కంపెనీకి సాక్ అనే సెంటర్ ఉంటుంది. సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ ఈస్ మస్ట్ ఫర్ పక్కా ఎవ్రి కంపెనీ. పక్కా ఓకే. ఉంటది. సీ ఓకే. సో నేను నేను అందరికీ చెప్పే సింపుల్ ఎగ్జాంపులే రాజు మీకు చెప్తాను. ఒక చిన్న రూ. 5 పెన్నుకే మనం ఒక క్యాప్ పెట్టుకుంటాం. యాహ్! రైట్. అది యాహ్! లేకుంటే ఆ పెన్ను ఎన్ని రోజులొచ్చిద్దో గూడా చెప్పలేము నువ్వు. రూ. యాహ్! 5 పెన్ను మనకొక రూపాయి కూడా విలువ చేయకుండా పోతుంది. ఒకే నిమిషంలో యెస్. పోతుంది. యెస్. యెస్. అలాంటిది మిలియన్, బిలియన్ డాలర్స్ కంపెనీస్‌కి సాక్ హ్మ్. లేకుంటే ఎట్లా? సో, వి ఆర్ గోయింగ్ టు రూల్ ద ఇండస్ట్రీ ఫర్ కమింగ్ ఇయర్స్. అంటే ఫరెవర్. ఐ వుడ్ సే ఫరెవర్. ఒక యాహ్! డెవలపరో, టెస్టరో లేకుంటే ఒకరోజు జరగదు. దోస్ ఆర్ ద గ్రేట్ జాబ్స్. యూ నీడ్ హ్మ్. కోడింగ్ టు బీ ఇన్ యాహ్! సాఫ్ట్‌వేర్. ఆ డేస్ అన్నీ హ్మ్. పోయినాయి. ఐయామ్ హియర్ యాహ్! ఇన్ ఐటీ ఇండస్ట్రీ అరౌండ్ 12 ఇయర్స్ వితౌట్ నోయింగ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. యాహ్! కదా! సో, అదంతా ఆ రోజులేమి లేవు. ఇట్స్ ఫేడెడ్ అన్నమాట. సైబర్ సెక్యూరిటీ యాహ్! నేర్చుకొని మీకు లాజికల్, అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే, ఇంకా లేమన్ భాషలో చెప్పాలంటే
బీటెక్‌లోనో, గ్రాడ్యుయేషన్ అయ్యాకో మనము 'ఆర్ఎస్ అగర్వాల్' బుక్ ఒకటి చదువుతాం. యాప్టిట్యూడ్ బుక్ టు క్లియర్ ద ఓహ్! ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. యెస్. అది చేయగలిగే తెలివితేటలు మీకుంటే యూ ఆర్ గుడ్ టు బీ ఇన్ సాక్. ఓకే. ఇప్పుడు యాస్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్‌గా నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఎవరైనా ఫైర్‌వాల్ అటాక్ చేసినా, లేదంటే స్విచ్ లాగిన్ చేయడానికి ట్రై చేసినా, మాకు అలర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. మీకు షాక్‌లోకి రాకముందే మాకు కూడా ఫైర్‌వాల్స్‌లో ఐడీఎస్, ఐపీఎస్ అనే ఫంక్షన్స్ ఉంటాయి. సో, హ్మ్. అక్కడ వచ్చినప్పటికి ఆటోమేటిక్‌గా థ్రెడ్స్ అనేది కిల్ చేసేయడానికి ఫైర్‌వాల్స్‌లో కొన్ని ఫంక్షన్స్ అనేది ఉన్నాయి. హ్మ్. ఎట్ ది సేమ్ టైము సైబర్ సెక్యూరిటీకి నెట్వర్క్ టెక్నాలజీ ఫంక్షన్స్ అవసరం అంటారా? దాని గురించి ఏమన్నా నేర్చుకోవాలా? ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ క్వెషన్స్ యూ హావ్ ఆస్క్డ్ సో ఫార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే నేను 2 ఇయర్స్ నెట్వర్కింగ్‌లో చేశాను కాబట్టి అది నాకు సెపరేట్‌గా ఐ నో నీడ్ టు గో అండ్ లెర్న్ అనమాట. ఐ హావ్ డన్ సీసీఎన్ఏ రౌటింగ్, స్విచింగ్ అంతా నేను చేశాను. మానిటరింగ్ హుహు. రౌటింగ్ బట్ ఐ డిడ్ స్విచింగ్, బీపీడీయూ కాన్ఫిగరేషన్స్ ఆ లెవెల్‌లో అంతా చేసున్నాను చేంజెస్. కానీ ఓకే. అవన్నీ చెయ్యని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు మన కోర్సే తీసుకోండి. దాంట్లో ఇనిషియల్‌గా మనము 10 డేస్ నెట్వర్కింగ్ బేసిక్స్ మీదే కాన్సంట్రేషన్ చేస్తున్నాం. ఎందుకు? 45 డేస్ ఆఫ్ కోర్స్‌లో 10 డేస్ నేను నెట్వర్కింగే చెప్తున్నానంటే జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ థట్ ఇట్ ఈస్ గోనా బీ. అర్థమవుతుందా? యాహ్! ఎంత ఇంపార్టెంట్ అంటే వితౌట్ అండర్‌స్టాండింగ్ ఎన్ ఐపీ అడ్రెస్, పోర్ట్, ప్రోటోకాల్స్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అన్నమాట టు అనలైజ్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ప్రాపర్‌లీ. చాలా హ్మ్. ఇంపార్టెంట్. ఇప్పుడు ఏబీసీడీలు రాకుండా మనము లెటర్ రాయలేం గదా! ఎవరికీ. అంత యాహ్! ఇంపార్టెంట్. సో, నెట్వర్కింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ ఎలా వర్క్ చేస్తున్నాయి ఈ డివైస్‌ల మీద. ఈ డివైస్‌లు యూజ్ చేసుకొని. పర్ఫెక్ట్. యాహ్! ఆ! సో, ఈ నెట్వర్కింగ్ డివైస్‌లే కాకుండా సర్వర్స్, ఎనీ నోడ్, ఎనీ నోడ్ ఇన్ నెట్వర్కింగ్. సో, ప్రతి దాని గురించి ఎలా ఫంక్షన్స్ అనేది వర్క్ చేస్తున్నాయి, ఎలా థ్రెడ్స్ అనేది అటాక్ అవుతున్నాయి, మనం దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది సైబర్ సెక్యూరిటీ కోర్స్ అండ్ అనాలిసిస్. అవును. ఓకే. ఓకే. సో, ఇంకా ఈ ఈ కెరీర్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూసిన దాంట్లో సాక్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? వెన్ కంపేర్ టు నాక్ ఇంజినీర్స్. హ్మ్. నాక్ ఐ హావ్ నో క్లూ. మీరే హ్మ్. చెప్పాలి. నేను మా సాక్ గురించి నాకైతే చెప్తాను. మా హ్మ్. కంపెనీలోనే కంపేర్ చేసుకుంటే బేసిక్ 3.5 అంటే సాక్ వోళ్ళకి 4.5 యాహ్! వి బేసిక్ ఆర్ ఆల్‌వేస్ బెటర్. ఫ్రెషర్‌కి. ఆ! బెటర్ ఇన్ ప్యాకేజెస్. యాహ్! ఐ అగ్రీ. బట్ కష్టం మాత్రం నాక్ వాళ్ళకెక్కువుంటుంది. ఐ మస్ట్ అగ్రీ థాట్. బట్ ఎలా అంటే చూడండి రాజు, టు ఆన్సర్ యువర్ క్వెషన్ స్ట్రెయిట్ అవే కోర్స్ అయిన వెంటనే జాబ్ వచ్చిద్దా? అంటే నువ్వెంత కష్టపడితే అంత తొందరగా జాబ్ వచ్చిద్ది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు నువ్వెంత కష్టపడితే అంత తొందరగా జాబ్ నీ చేతిలో ఉంటదన్నట్టు. అది ఐయామ్ నాట్ హియర్ టు గ్యారంటీ ఎనీబడీ థట్ దే విల్ బి గెట్టింగ్ ప్లేస్డ్ యెస్. ఆర్ దే ఆర్ గోనా బి ఎ జాబ్ హోల్డర్ సూన్ యాస్ ఆఫ్టర్ మై కోర్స్ ఈస్ డన్. నాట్ లైక్ దట్. యాహ్! అంత ఈజీ గాదు. నేను గ్రాడ్యుయేట్ అయిన 2 ఇయర్స్‌కి కాగ్నిజెంట్‌లో ప్లేస్ అయ్యాను. ఐ వాస్ గ్రాడ్యుయేట్ ఇన్ 2012 బట్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 2014 సెప్టెంబర్. 2 సంవత్సరాలన్న 3 నెలలు పట్టింది నాకు. ఇట్స్ నాట్ హ్మ్. థాట్ ఈజీ. ఎస్పెషల్లీ హావింగ్ దిస్ ఏఐ ఎమర్జింగ్ ఇన్ దిస్ వరల్డ్ అది నేను ఖచ్చితంగా చెప్పగలను. హ్మ్. చూడండి చాలా మంది టూల్స్ మీద ఫోకస్ చేస్తున్నారిప్పుడు. ఎందుకు జాబ్స్ రావట్లేదంటే హ్మ్. సిమ్, క్యూరేడార్, స్ప్లంక్ అక్క చెప్పింది గదా! అయ్యే నేర్చుకుందాం అనుకుంటున్నారు. అవి నేర్చుకుంటే జాబులు రావు. దే డోంట్ డెవలప్ ద ఎబిలిటీ టు థింక్ అండ్ రెస్పాండ్ డ్యూరింగ్ ద యాక్చువల్ ఇన్సిడెంట్స్. ఇంటర్‌వ్యూస్‌లో మిమ్మల్ని అడిగేది సినారియో బేస్డ్ క్వెషన్స్. నేను ఒక 10 డేస్ స్ప్లంక్‌లో సినారియో బేస్డ్ ఇవి ప్రాక్టీస్ చేస్తుంటాం కదా! రియల్ టైమ్ మన కోర్స్‌లో. సో, యాహ్! అప్పుడు నేను రియల్ టైమ్ సినారియోస్ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. సో, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ల్యాబ్స్ ఇన్‌స్టాల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చాలా కవర్ అవుతాయి వాళ్ళకి. సో, నేను రియల్‌గా ఏం ఫోకస్ చేస్తానంటే లాగ్ అనాలిసిస్, బేసిక్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్, అండర్‌స్టాండింగ్ సెక్యూరిటీ అలర్ట్స్, కమ్యూనికేషన్ డ్యూరింగ్ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్. ఎలా అంటే లాగ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జియో లొకేషన్ లాగిన్ అలర్ట్ వచ్చిందనుకోండి. ఆ హ్మ్. లాగ్‌ని అనలైజ్ చేసి 2 సోర్స్ ఐపీస్ ఉంటాయి. ఒక సోర్స్ ఐపీ ఇండియా, ఒక సోర్స్ ఐపీ యూఎస్ఏ. అవి చూడాలి. ఇండియాలో ఉండే పూజిత ఎలా యూఎస్ఏ ఐపీకి లాగిన్ అయింది? అది జీస్కేలర్ ఐపీ అయితే ఫాల్స్ పాజిటివ్. బినైన్. కాదు. అది రియల్‌గా వేరే ఐపీ అయితే సంబడీ ఈస్ ట్రైయింగ్ టు గెట్ ఇంటు హర్ సెషన్ అండ్ దే హావ్ యాహ్! గాట్ ఇన్ హర్ సెషన్.
సో, అప్పుడు సెషన్ ఫ్లషు, ఇంగా పాస్వర్డ్ రీసెట్టు, అకౌంట్ డిసేబుల్ ఇయన్నీ వస్తాయి పిక్చర్‌లోకి. సో, ఓకే. అలాగా లాగ్ అనాలిసిస్ నేర్పిస్తాను. బేసిక్ అంటే మీరు నెట్వర్క్ ఫండమెంటల్స్ ఖచ్చితంగా ఒక సాక్ అనలిస్ట్ ఏదైతే పెర్ఫార్మ్ చేస్తాడో డైలీ రొటీన్స్, అవి రోల్స్‌ని చెప్పిస్తాను. హ్మ్. అవి ఓకే. రియల్ టైమ్ హ్మ్. చెప్పిస్తాను. సో దట్ దే కెన్ క్రాక్ ఇంటర్వ్యూ అండ్ దే కెన్ డూ దేర్ జాబ్ వన్స్ దే జాయిన్ ద జాబ్ అన్నమాట. ఓకే. అర్థమవుతుంది. ఓకే. మీరే హైర్ చేసుకుంటే ఏ కైండ్ ఆఫ్ సినారియోస్‌లో క్యాండిడేట్ నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, కంపెనీకి ఏం కావాలో అయ్యే టీచ్ చేసి అవే క్వెషన్స్‌కి ప్రిపేర్ చేస్తారు. అండ్ సో, వి డూ హావ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఇంటర్వ్యూస్. కదా! 5 ఆ! డేస్ మనం అదే హ్మ్. ప్రతి ఒక్కరి దగ్గర ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. అది ఓకే. పక్కా 30 మినిట్స్ యెస్. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం. ఎందుకంటే అది హ్మ్. చెయ్యకుండా మనం హాఫ్ నాలెడ్జ్‌తో వాళ్ళని బయటకి తోయలేం కదా! చేయలేం. అండ్ ఒక నేను L1, L2, L3 ప్రతి దానికి 100 క్వెషన్స్ ఇస్తాను. టోటల్‌గా హ్మ్. 300 క్వెషన్స్ ఇస్తాను. ఆ 300 క్వెషన్స్‌లోంచి 15 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటది. ఆ హ్మ్. తర్వాతంతా రియల్ వరల్డ్ బేస్డ్ అన్నమాట. వాళ్ళకి తెలిసినవి నేను చెప్పించినవి అడగను. రియల్ టైమ్ యాహ్! అడుగుతాను. ఆ! నేను ఆ! ఇంటర్వ్యూ అదే. చేస్తే ఎట్లుంటదో అలా అడుగుతానన్నమాట. హ్మ్. సో, యాహ్! ఖచ్చితంగా సాక్ కోర్స్ తీసుకుంటే మనం ఈ కైండ్ ఆఫ్ సినారియోస్‌లో మన సైడ్ నుంచి ఓన్లీ టీచింగే కాకుండా, ఓన్లీ ఆ కోర్సు హ్మ్. చెప్పడమే కాకుండా, హ్మ్. జాబ్ అసిస్టెంట్స్ అంటే జాబ్స్ ఎక్కడున్నాయి, తర్వాత ఏ రకంగా మనం వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. మీరు మాకెందుకు ఇక్కడొచ్చి ఫీస్ గట్టి జాయిన్ అవ్వాలంటే, ఆ జాబ్ మీకు రావడానికి కల తెలివితేటలు, లాజికల్ థింకింగ్, నెట్వర్క్ బేసిక్స్, లాగ్ అనాలిసిస్, సెక్యూరిటీ అలర్ట్స్ అండర్‌స్టాండింగ్ అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కమ్యూనికేషన్ L1, L2, L3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి గదా! క్లయింట్ ఆ! హ్మ్. వీళ్ళందరికీ మీరెట్లా మాట్లాడి, ఎట్లా ఒప్పించాలి అనేది నేను చెప్పిస్తాననమాట. రైట్. రైట్. సో, యాహ్! యాహ్! అట్ ది సేమ్ టైమ్ వి ఆర్ ఆల్సో సపోర్ట్ ఫర్ ద నెట్వర్కింగ్ సైడ్ while teaching the cyber security classes. యాహ్! యాహ్! Mm. ఐ గాట్ యూ. హ్మ్. హ్మ్. ఓకే. ఎండ్ ఆఫ్ ది సెషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక సైబర్ సెక్యూరిటీ ఎవరైనా స్టూడెంట్స్ గాని, అన్‌ఎంప్లాయిడ్ గాని, జాబ్ సెర్చింగ్ ఉన్న వాళ్ళకి వస్తే ఆహ్, వాళ్ళకి మనం అంటే ఈ కోర్స్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని వాళ్ళకి స్ట్రెయిట్ అవే ఒక నీకే చెప్తున్నాను అన్నట్టు చెప్పగలరా ఏమన్నాను? ట్రూ. సీ ఆహ్, నేను ఆహ్, ఇక్కడ ఎవరైతే ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఏంటి అని వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి కానీ, ఆర్ ద క్లోజర్ నోట్ కానీ నేనేం చెప్పాలనుకుంటానంటే, సైబర్ సెక్యూరిటీ ఈస్ గ్రోయింగ్ రాపిడ్లీ. ఇప్పటి నుంచి కాదు. నా కెరియర్ 2014లో స్టార్ట్ అయితే అప్పటినుంచి ఇట్స్ గ్రోయింగ్ రాపిడ్లీ. అండ్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ థాట్. లెట్ థట్ బి ఏఐ, లెట్ థట్ బి ఎనీ డెవలప్‌మెంట్, లెట్ థట్ బి పెనెట్రేషన్ టెస్టింగ్. పెనెట్రేషన్ టెస్టింగ్ అంతా ఇప్పుడు 7, 8 ఇయర్స్ గానే కదా ఫేమస్. హ్మ్. ఆ! అంతకుముందు లేదు. మనం లేదు. వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ సెపరేట్‌గా ఉన్నింది. అలా ఉన్నాయి. ఇప్పుడు వీఏపీటీ అనేదో అయింది గానీ, సో హ్మ్. నేనేమంటానంటే సిన్స్ సైబర్ సెక్యూరిటీ ఈస్ గ్రోయింగ్ రాపిడ్లీ, ఆపర్చునిటీస్ ఆర్ ఫర్ దోస్ హూ ఆర్ విత్ రియల్ స్కిల్స్ అన్నమాట. ఎవరికైతే నిజంగా స్కిల్స్ ఉంటాయో, ఆపర్చునిటీస్ వాళ్ళ వెనకలే వెళ్తాయి. యూ నో సాక్ ఈస్ వన్ సచ్ ఎంట్రీ పాయింట్ ఇంటూ దిస్ ఫీల్డ్. నేను ఓకే. చెప్పినట్టు బీఏపీటీ, టీఆర్‌పీఎం, యూ నో థర్డ్ పార్టీ హ్మ్. రిస్క్ మేనేజ్మెంట్, టీపీఆర్ఎం అండ్ ఎండ్ పాయింట్ ఇలా ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టవర్స్ ఉన్న డిఫరెంట్ యాహ్! డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్న సైబర్ సెక్యూరిటీలో సాక్ అనేది ఒక ఫీల్డ్. సో, సాక్‌లో ఆహ్, మీరు ఈ కోర్స్ జాయిన్ అయితే సాక్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. This course is not about certified ethical hacking. It is not CEH. It is SOC, Security Operations Center. We are here to give knowledge on Security Operations Center so that it will be helpful to people to crack jobs అన్నమాట. బయటికెళ్ళాక వాళ్ళకి ఏం చేయాలి? చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో. సో, ఇట్ ఈస్ టు హెల్ప్ ఔట్ దోస్ పీపుల్ నాట్ బీయింగ్ సో కమర్షియల్. We both are trying to build this trust in between the audiences and ourself. ఎందుకంటే మా ఇద్దరికీ we have a better life and a better great experience in IT. We యెస్. are good at ఎగ్జాక్ట్‌లీ. it. And this is యాహ్! time to give back to the society అనే మేమిది చేస్తున్నాం. ఏదో చారిటీ చేయట్లేదు ఎగ్జాక్ట్‌లీ. మేము. ఐయామ్ బీయింగ్ వెరీ ఎగ్జాక్ట్‌లీ. క్లియర్ ఇన్ థట్. ఇట్స్ నాట్ యాహ్! చారిటీ. వి బోత్ ట్రైడ్ డూయింగ్ చారిటీ అండ్ దెబ్బలు తిన్నాం బాగా. రాళ్ళ దెబ్బలు. సో, యెస్. అందుకని ఈ ట్రైనింగ్ విల్ ఫోకస్ ఆన్ learning the concepts and the practical skills, you know, not just collecting certificates. ఒక ఒక సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ కాంప్టియా సెక్యూరిటీ ప్లస్ అని ఒకటి ఉంటది సాక్‌లో. యెస్. ఆ యెస్. ఆ! సర్టిఫికేషన్ చేసేస్తే మీకు జాబులు రావు.
కానీ మా కోర్స్ 45 డేస్ చాలా జాగ్రత్తగా విని, నోట్స్ రాసుకొని, మేము చెప్పిన ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకొని, మేము పంపించిన పీడీఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకొని, మా రికార్డింగ్స్ ఒక్కసారి విని, ఒకరోజు ఒక గంట సేపు చదువుకుంటే 45 డేస్ తర్వాత ఇంకో 45 డేస్ కష్టపడితే ఎందుకు జాబ్ రాదో చూడండి. గివ్ ఇట్ ఎ ట్రై గైస్. ఎంతో ఎంతో చేస్తున్నారు గదా! జాబులు రాడానికి. ఎవ్రీబడీ దే జస్ట్ ఫ్లడ్ మై ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్ సేయింగ్ అక్క ప్లీజ్ ఇంట్లో కష్టంగా ఉంది జాబ్ అంటే ఐ కెనాట్ లెట్ ఎవ్రీబడీ గెట్ ఎ జాబ్ ఇన్‌స్టంట్‌లీ. ఇది కాఫీ ఇన్‌స్టంట్ కాదు గదా! సో, ఐ కెన్ హెల్ప్ యూ గైస్ బట్ దేర్ షుడ్ బి ఎ ప్లాట్‌ఫార్మ్. దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ ప్రోటోకాల్స్ టు రీచ్ మీ. అవన్నీ హియర్ ఈస్ Raju to manage all that stuff and I'll be doing the training session. He also does NOC trainings since Yes. he's a 12 plus years experience guy in NOC. Yeah. So Yeah. yeah, that's all about myself and this whole. I think Yeah. I think this is the end of the session, Yes. right? Yes. End of the Yes. line also. Thank you. యాహ్! నాకు తెలిసి మనం ఈ సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇది ఫ్యూచర్‌లో ప్రతి కంపెనీకి సైబర్ సెక్యూరిటీ అనే సాక్ అనే ఆపరేషనల్ సెంటర్ ఉంటుంది. సో, ప్రతి కంపెనీ నుంచి ఆపర్చునిటీలున్నాయి. సో, మీరు ఎంత వరకు నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీ ఆర్ నెట్వర్కింగ్ మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, ప్లీజ్ జాయిన్ విత్ అస్. లెర్న్ సమ్ స్టఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. Real సో, stuff. యాహ్! ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఫ్యూచర్‌లో మీ కెరియర్‌కి. సో, హోప్ యూ రీచ్ దిస్ మెసేజ్ టు ఆల్ ది గైస్ హూఎవర్ సీయింగ్ దిస్ వీడియో. Hope you guys and reach to us to learn more subject from us.